శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారికి మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక వార్త అందడం జరుగుతుంది. దాంతో నిజంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ ఆ వార్త ఏంటి అని తెలుసుకోవాలనుకున్నటువంటి తులారాశిలో జన్మించిన వ్యక్తులు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ కనుక వాచ్ చేస్తూ ఉన్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, అదేవిధంగా విశాఖ 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారవుతారు. ఇకపోతే తులారాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి, ఏ టైంలో అయినా సరే మీరు అతిపెద్ద శుభవార్తను వినే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. దాంతో మీ యొక్క ఆనందం అనేది రెట్టింపు అవుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. మరి ఆ యొక్క మీరు వినబోయే శుభవార్త ఏమిటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ మనం 2 రకాల వ్యక్తులకు సంబంధించి శుభవార్తలను వినడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క తులారాశిలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారో వారికి రేపటి నుంచి శుభగడియలు స్టార్ట్ అవుతున్నాయి. దాంతో మీరు రాబోయే రోజుల్లో శుభవార్తలు వింటారు. అవును, తులారాశి వారికి మార్చి 4వ తేదీ మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి కూడా ఎప్పుడైనా సరే ఒక శుభవార్త అనేది మీకు అందుతుంది. నిజంగా చెప్పాలంటే అంకిత భావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడేటటువంటి తులారాశి వారు మీ యొక్క స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలరో అటువంటి ఈ రాశి వారికి మరికొద్ది రోజుల్లో, మరికొన్ని గంటల్లోనే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎప్పుడైనా సరే ఉండే అవకాశం కనపడుతుంది. అంతేకాదు వీరు చిన్న చిన్న ఉద్యోగాలను కాదు, హై రేంజ్లో ఉండే పెద్ద పెద్ద ఉద్యోగం కూడా చేస్తారు. తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత ర్యాంకును పొందుతూ ఉంటారు. దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చి ఈ యొక్క తులారాశి వారు వెల్ అవుతారు. ఇకపోతే మీలో ఎవరైనా పెళ్ళైన వారు ఉంటే ఆ యొక్క పెళ్ళైన వారు ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తూ ఉంటే అటువంటి వారు ఇకపై అస్సలు చింతించకండి. ఎందుకంటే రాబోయే రోజులు తులారాశి వ్యక్తులకు చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాయి. ఎందుకంటే మార్చి 4వ తేదీ మంగళవారం మీకు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎప్పుడైనా సరే ఒక శుభవార్త అందుతుంది. మీకు అతి త్వరలోనే సంతాన ప్రాప్తి కలుగుతుంది. దేవదేవుళ్ళు మీ మొర ఆలకించారు. మీకు చక్కటి ఆరోగ్యవంతమైన, అందమైన, గుణవంతులైన బిడ్డను ప్రసాదించబోతున్నారు. మీకు పుట్టబోయే బిడ్డ గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. కారణం మీకు లేక పుట్టబోతున్న బిడ్డకు ఆ దేవుళ్ళ ఆశీస్సులు లభిస్తున్నాయి. కాబట్టి మీ సంతానం విషయంలో అసలు మీరు దిగులు చెందాల్సిన అవసరమే లేదు. అలాగే ఇక నుంచి మీరు సంతానం లేరని బాధపడద్దు. ఇక ఈ సమయంలో తులారాశిలో పుట్టిన జాతకులు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే కనుక సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపాన్ని వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే కనుక ఆ యొక్క దేవుళ్ళందరికీ పరిపాలకుడైనటువంటి పరమేశ్వరుని కృపా కటాక్షాలను పొందుకుంటారు. అలాగే ప్రతినిత్యం లలిత సహస్రనామాలను పఠించడం ద్వారా అమ్మవారి యొక్క కృపకు ప్రాప్తులవుతారు. అదేవిధంగా కనకధార స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయటం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ఇక ఆదివారం నియమాలను పాటించి ఆదిత్య దేవుణ్ణి ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుకుంటారు తులారాశి వారు. అదేవిధంగా ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి 2 వైపులా కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల ఆ యొక్క సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. మీకు డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. ఇక ఈ కారణంగా మీకు శుభ ఫలితాలు వస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి. అలాగే సూర్యాస్తమైన తర్వాత
రావి చెట్టు కింద 4 ముఖాల దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ ఉంటుందన్నమాట. ఈ పరిహారం పాటించడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికాన్ని పోగొట్టుకోవచ్చు. సో చూసారు కదా, తులారాశి వారికి మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు వినబోయే శుభవార్తల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.